రోజులాగే తిన్నడు కాల్చిన మాంసాన్ని పొట్లాలు చేసుకొని చేతుల నిండా పట్టుకొని నోటిలో జలాన్ని తీసుకుని వచ్చి అభిషేకం చేస్తాడు. స్వామి తిను అని చెప్పి రోజులాగానే అడుగుతాడు. కానీ ఈరోజు స్వామి తినడు. ఏమి స్వామిదో తినట్లేదే అని చెప్పి చూస్తే స్వామి ఎడమ కంటి నుంచి నీటి దాగలు కారుతూ ఉంటాయి. అప్పుడు తిన్నడు అనుకుంటాడు, స్వామికి రోజు కంటి నొప్పి ఉందేమో, అందుకోసమే తినట్లేదు. అలా నీరు కారుతున్న ఆ కంటికి తనకు తెలిసిన వైద్యాలన్నీ చేస్తాడు. అయినా కంట్లో నుంచి నీరు ఆగడం లేదు. పైగా ఇప్పుడు నీటి బదులు రక్తం కారడం స్టార్ట్ అయింది. అప్పుడు తిన్నడికి ఏం చేయాలో తెలియట్లేదు. ఆ సమయంన తిన్నడికి కంటికి కన్నే మందు అని తోచింది. అప్పుడు స్వామికి బాణంతో తన కన్నును పీకి అర్పిస్తాడు. ఆహా, ముందు కన్నా ఈ కన్ను ఎంతో బాగుంది. ఇలా అనుకోగానే స్వామికి ఇంకొక గంటలో నుంచి రక్తదారులు కావడం స్టార్ట్ అయినాయి. అప్పుడు తిన్నడు ఏమనుకుంటాడంటే, భయం లేదు, ఎందుకంటే దీనికి వైద్యం ఏంటో నాకు తెలుసు అనుకుంటాడు. కానీ ఇంకోటి ఏమనుకుంటాడంటే, స్వామికి 3 కళ్ళు ఉన్నాయి, ఇప్పుడు 2వ కన్ను కాపాలంటే నేను పెట్టచ్చు, కానీ 3వ కంటికి కనుక ఇదే ప్రాబ్లం వస్తే ఏం చేయాలి అని అనుకోగా, ప్రాణం 3వ కన్ను అంటారు కదా, స్వామి 3వ కంట్లో కనుక ఈ ప్రాబ్లం వస్తే నేను నా ప్రాణాలు అర్పిస్తానని అనుకొని తిన్నడు 2వ కన్ను పీకితే ఈ కన్ను ఎక్కడ పెట్టాలో నాకు కనిపించదు కదా అనుకొని తిన్నడు తన కాలిని శివుని కంటి దగ్గర ఉంచి తన బాణంతో 2వ కన్ను పీకబోతాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆగు ఆగు అని చెప్పేసి ఆ బాణాన్ని పట్టుకుంటాడు. ఆశ్చర్యం, తిన్నడి యొక్క 2 కళ్ళు యథావిధిగా వచ్చేస్తాయి. అక్కడ పరమేశ్వరుతో పాటి పార్వతీదేవి ఇంకా ఆయన్ని సేవించుకునే అనేక మంది దేవతలు అక్కడ ప్రత్యక్షమవుతారు. అప్పుడు పరమేశ్వరుడు ఆ శివగోచరునితో, శివగోచర చూసావా ఇతని భక్తి అని అంటాడు. అప్పుడు ఆ శివగోచరుడు తిన్నడికి సాష్టాంగ ప్రణామం చేస్తాడు. అప్పుడు పరమ దయతో ఆ పరమేశ్వరుడు వీళ్ళిద్దరికి ఏం వరం కావాలో అడగమని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు స్వామితో, స్వామి నీవు తప్ప మరి ఇంకోటి ఏమీ మాకొద్దు అని చెప్తారు. అప్పుడు శివుడు వీళ్ళిద్దరికి ముక్తినిస్తాడు.